మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయం 23వ వచనం నుండి చదువుకుందాం. మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయం 23వ వచనం నుండి. కావున నీవు బలిపీఠమునొద్ద అర్పణ దేవునికి అర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధమేమైనా కలదని అర్పణ అర్పించుచుండగా నీకు తెలిసినప్పుడు అక్కడ నీకు జ్ఞాపకము వచ్చిన పక్షమున అక్కడ బలిపీఠం ఎదుటనే నీ అర్పణము విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడము. అలా సమాధాన పడిన అటు తరువాత వచ్చి నీ అర్పణ అర్పింపము. క్రైస్తవులలో ప్రేమ, అనురాగం, మమత ఇవన్నీ ఉంటాయని లోకం అనుకుంటూ ఉంటుంది. మనలో ప్రేమ, దయ, మంచితనం, క్షమా హృదయం మనలో ఉండాలి. ఎందుకంటే మనం క్రైస్తవులం కదా, క్రీస్తును ధరించుకున్నవాళ్ళం. కొట్టిన మహానుభావుడు ఏమనలేదు, కొరడాలతో భయంకరంగా ఇనప మొలకలు ఆ కొరడా తాళ్లకు కట్టి లాగినప్పుడు కొట్టగానే అవన్నీ శరీరంలో గుచ్చుకుపోయి కొట్టినవాడు లాగేటప్పటికి అక్కడ మాంసాన్ని తీసేస్తూ ఉంటుంది. చేపలకి గాలం అయ్యగానే ఎలాగైతే గొంతుకులో చిక్కుడుపోయి రాకుండా వెళ్ళిపోద్దో చేప బయటకు వచ్చేస్తుంది. ఇది అలా కాకుండా దిగబడినటువంటి ఆ మొనలు యేసు చర్మాన్ని బయటికి లాగిస్తూ ఉంటుంది. ఎన్నో పాటల్లో మరి కుమారుడు జాన్సన్ చిత్రీకరించాడు. అవి దేవుని పిల్లలారా, మనం అనగానే సమాధానం, సంతోషం, క్షమా హృదయం, ప్రేమ క్రైస్తవ్యంలో ఉంటుంది, ఉండాలి. మనలో కోపాలు, ద్వేషాలు, పగలు, తృణీకరించడాలు, బూతులాడ్డాలు, అవమానపరచడాలు ఇలాంటివన్నీ కూడా మనలో ఉన్నాయి. అవి తీసేయాలి మనం. అవి ఉండకూడదు, అసలు మనలో ఉండకూడదు. ఈరోజు క్రైస్తవ దేశాలు అని అనుకున్నవే బాంబుల వర్షాలు కురిపిస్తూ శత్రువుల మీద వేలాది మందిని చంపేస్తూ ఉన్నారు. దేనికోసం? మనుష్యులు ఎవరు? దేవుని పిల్లలు. దేవుని పిల్లలైన మనుష్యుల్ని బాంబుల వర్షాలు కురిపించి వాళ్ళ ఇల్లు ముక్కలై నేల కూలిపోగా ఆ ఇంటిలో ఉన్నవారు ఆ శిథిలాల కింద కన్ను మూస్తున్నారు. ఇది పగ, ద్వేషం, కోపం కాదా? రెండు దేశాలు
శత్రు దేశాలు రెండు ఒకదాని మీద ఒకటి ఇలాగ ప్రపంచ దేశాలలో శాంతి లేదు, సమాధానం లేదు, ప్రేమ లేదు, దయ లేదు, కనికరం లేదు. కొన్ని వేల మంది పిల్లలు, చిన్న పిల్లలండి, తల్లిదండ్రులు లేక వాళ్ళ ఆకలి ఆర్తనాదాలు విని అన్నం పెట్టక భయానకమైన వాతావరణంలో ఆసియా ఖండంలో కొంత, యూరప్ ఖండంలో కొంత, ఆఫ్రికా ఖండంలో కొంత, ఎన్నో దేశాలు మంచినీళ్లు దొరకక, బట్టలు లేక, భోజనము పెట్టక అందరూ అలమటించిపోతున్నారు. పగ, ద్వేషం, ఇంతకీ దేనికి పోరాటాలు చేస్తున్నారంటే వాళ్ళ దేశంలో కొంత భూభాగాన్ని వీళ్ళకిచ్చేయమని. నిజంగా అంత సువిశాలమైనటువంటి రష్యా దేశం ఏదో చిన్న ముక్కండి, యుక్రెయిన్. ఆ దేశంలో కొంత భాగాన్ని ఇచ్చేయమని. ఇది 2వ సంవత్సరం అండి యుద్ధం ప్రారంభించి. ఎంత దారుణం! అలాగే భూమి మీద సువిశాల దేశంలో చైనా ఒకటి, అది క్రిందున్న తైవాన్ దేశం చాలా చిన్నదండి, ద్వీపం, అది సముద్రంలో చిన్న ముక్క. ఆ దేశం ఇచ్చేయమని కాళ్ళు దువ్వుతున్నారండి యుద్ధం చేయటానికి. పగ, ఆక్రమణ, దురాక్రమణ. పాకిస్తాన్ మన దేశం నుంచి విడిపోయింది. విడిపోయిన వాళ్ళు చక్కగా వాళ్ళు బ్రతకొచ్చు కదా. ప్రక్కనున్న భారతదేశం మీద 2 సార్లు యుద్ధానికి వచ్చాడు. ఇప్పుడు కూడా కాళ్ళు దువ్వుతున్నాడు. ప్రతి దేశానికి ఒక దేశం అంటే భయం, ఎప్పుడు ఏ రాత్రి బాంబుల వర్షాలు కురిపిస్తారు అని. ఇదంతా ఎందుకు జరుగుతుంది అని మనం ఆలోచిస్తే దురాక్రమణ, దురాలోచన, కక్ష, పగ, ద్వేషం. చూశారండి, మానవ శరీరాలలో ఎలాంటి భయంకరమైనటువంటి పరిస్థితులు చోటు చేసుకున్నాయండి మన దేహాల్లోనే. మనం పెంచి పోషిస్తున్నామే ఈ శరీరాన్ని. దానికి పౌడర్లా, బట్టలా, స్నోలా, క్రీములా, చెప్పులా, బంగారమా, పడుకోవడానికి మంచమా, ఎన్నండి, తినడానికి, తిరగటానికి, కట్టుకోవటానికి, శరీరానికి మన బ్రతుకంతా, అది బతుకు కాలమంతా దానికి సేవ చేసుకుంటూనే ఉంటామండి. ఎంత సేవ చేసుకుని ఉన్నా ఇంకా కావాలి అంటదండి. ఇక చాలండి, ఇక నాకు అవసరం లేదు అని శరీరం అంటదండి. అందండి, ఇంకా కావాలి. చూడండి, జాన్సన్ గారి పాటలో వాళ్ళందరూ దయానీయమైన స్థితి, చావులు, ఆత్మహత్యలు, ఎలా చచ్చిపోతున్నారు. దీనంతటికీ కారణం మనిషిలో ఉన్న కోపం, పగ, ద్వేషం, నరహత్య. ఇలాగున్న వాళ్ళు దేవునికి ప్రార్థన చేస్తే వింటారా? దేవుడు వింటారా? వినరండి. మనసులో ఇంత కల్మషాన్ని పెట్టుకొని ప్రభువా తండ్రి అని నువ్వు ఏడ్చుకొని ప్రార్థన చేసినా ఆయన వినడండి. ఆయన వినాలంటే నువ్వు ఒక పని చెయ్యాలి.
అదే యేసుప్రభు ఈ కొండ మీద ప్రసంగాల్లో చెప్పాడు. నువ్వేం చెయ్యాలి అంటే 23 నీవు బలిపీఠమునొద్ద 5:23 మత్తయి సువార్త. నీవు బలిపీఠమునొద్ద అంటే ప్రార్థన చేయటానికి నువ్వు పూనుకున్నప్పుడు, నన్ను అడగడానికి నువ్వు మోకరిల్లినప్పుడు, మీరు ప్రార్థన చేయనప్పుడు, లేదా బలిపీఠమునొద్ద అర్పణము అర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధమేమైనా కలదని అక్కడ నీకు జ్ఞాపకము వచ్చిన పక్షమున అక్కడ బలిపీఠము ఎదుటనే నువ్వు దేవునికి ఇవ్వవలసిన అర్పణను విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడము, అటు తర్వాత వచ్చి నీ అర్పణము అర్పింపుము. చాలా మంది చేసినవన్నీ చేసేస్తారండి, ప్రార్థన చేస్తారండి. దేవా నేను పాపిని, నన్ను క్షమించు. ఒక విషయం మర్చిపోతున్నారండి క్రైస్తవులు. నీవు ఎవరి ఎడల పాపం చేశావో ముందు అతని దగ్గరికి వెళ్ళి క్షమాపణ కోరాలి, దేవుడి దగ్గర కాదు. నువ్వు ఎవరి దగ్గర పొరపాటు చేశావో ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి క్షమాపణ కోరాలి. ఆ తరువాత వచ్చి దేవుడికి అర్పణము అర్పించాలి. నీ ప్రార్థన బయట అన్నీ చేసి అందరినీ బాధపెట్టి, అందరినీ తిట్టుకుంటూ, అందరి మీద నానా చాడీలు చెప్పుకుంటూ నిష్టం వచ్చినట్టు తిరిగి నువ్వు ప్రార్థన చేయటం ఏంటి? అందుకే మీ అందరికీ ఒక విషయాన్ని చెప్తాను. ఒక వ్యక్తి ఆడే గాని మగే గాని ఎదుటివారి ఎడల లేనిపోని మాటలు చెప్పి మళ్ళా ప్రార్థనలో కూర్చుంటే ఆ వ్యక్తికి ప్రార్థన ఇవ్వకండి. అర్థమైంది? ఆడవాళ్ళు, మగవాళ్ళు. ఒక వ్యక్తి పొరపాటు చేసి సహోదరుడి ఎడల, సహోదరి ఎడల ముఖం మార్చుకొని తిరుగుతూ ఆమెతో మాట్లాడకుండా, వాళ్లతో మీరు మాట్లాడకుండా ఉండాలి అప్పుడు. ఎందుకంటే సహోదరుడితో వెళ్ళి రాజీపడు, అక్కయ్య తప్పైపోయింది, నన్ను క్షమించు. అన్నా నేను తప్పు చేశాను, నీ ఎడల నన్ను క్షమించు అని ఒప్పుకున్న తర్వాత ఆ సహోదరుడు ఆ సహోదరి సంతోషించిన తర్వాత వచ్చి అప్పుడు నీ తప్పు దేవుడి దగ్గర ఒప్పుకో, దేవుడు క్షమిస్తాడు. నువ్వు చేసినవన్నీ అందరితోని చేసేసి అందరితో గొడవలు పడి అందరినీ తిట్టుకుంటూ అందరినీ శపిస్తూ నువ్వు మళ్ళా దేవుడి దగ్గరకు వచ్చి తప్పైపోయింది తండ్రి నన్ను క్షమించు అని నువ్వు అనవసరం లేదు. అర్థమైందా? దేవుని పిల్లలారా, క్రైస్తవ జీవితం చాలా సున్నితమైంది. పసిపిల్ల మనస్సు లాంటిది క్రైస్తవ జీవితం. పసిపిల్లవాడు ఎలాగైతే గిలితే ఏడుస్తాడు, నువ్వు నవ్విస్తే నవ్వుతాడు. ఇంతకుముందు నన్ను గిల్లాడు కదా అనే మనస్సు చంటిపిల్లల్లో ఉండదు, వాళ్ళలో ఉండదు. అది మర్చిపోతారు వెంటనే. ప్రతి తప్పుని మర్చిపోయేటంతటి జ్ఞానాన్ని మీరు కలిగి ఉండాలి, గుణాన్ని మీరు కలిగి ఉండాలి.
ఇప్పటికేనండి సంఘంలో చాలామంది మాట్లాడుకోరు అని విన్నానండి. ఏ పగలేమైనా పెట్టుకున్నారా? కక్షలేమైనా పెట్టుకున్నారా? క్రోధాలు ఏమైనా పెట్టుకున్నారా? చూడండి, ఈ రోజుల్లో చర్చిలన్నిట్లోనూ గొడవలేనండి, అల్లర్లు, గొడవలు. దేవుని గురించి కాదండి, లోక సంబంధమైన కోరికల గురించి, లోక సంబంధమైన కోరికల గురించి కోపాలు తెచ్చుకొని ఒకరినొకరు మాట్లాడుకుంటూ. విషయం ఏంటంటే, ఒక విషయం నన్ను కలచివేస్తూ ఉంటుందండి. మన చర్చిలో చాలా కాలం క్రితం ఇద్దరు కొట్టుకున్నారండి. మగాళ్ళు కాదండి, ఆడోళ్లే. ఇద్దరు కొట్టుకున్నారండి. కొట్టుకోవడంతో కాదండి, రక్తం వచ్చినట్టుగా కొట్టుకున్నారండి. ఎంత భయానకమైన వాతావరణం అండి, ఎంత భయంకరమైన వాతావరణం. చాలా బాధపడ్డానండి. ఇప్పుడు వీళ్ళు కొట్టుకోవడం తాగిపోయిందా, రక్తాలు వచ్చినట్టు కొట్టుకోవడం తాగిపోయిందా? ఈమెల్లి తన భార్యకి తన భర్తకు చెప్పింది, ఆమెల్లి తన భర్తకు చెప్పింది. అందులో ఒక ఆమె తన భర్త నా దగ్గరకు వచ్చి, అయ్యా ఇది చూసారా మీరు అంటే, నేను చూడలేదు నానే, విన్నాను. నువ్వు తగ్గిపో నాయనా, నువ్వు తగ్గిపో, దేవనొద్దు నాయనా, మర్చిపో, దేవుడు చూసుకుంటాడు. అలా అని కొట్టినప్పుడు ప్రార్థన మానేస్తుంది, ప్రార్థనలు చేస్తుంది, బంగారు వాక్యాలు చెప్తుంది. అర్థమైందా? కనుక ప్రియులారా, క్రైస్తవుల్లో ఇలాంటి వాళ్ళు ఉంటారా? ఉంటారండి. నరుక్కునే వాళ్ళు ఉంటారు, కొడవళ్లతో కోసుకునే వాళ్ళు ఉంటారు. దేవుడికి ఇది నచ్చుతండి. ఏ తండ్రి తన కళ్ళ ముందు పిల్లలు కొట్టుకుంటూ చప్పుకుంటూ ఉంటే చూస్తారు? కయ్యను హెబ్రు కొట్టుకునేటప్పుడు, అంటే కయ్యను రాయితో ఆయన బుర్ర పగలగొట్టే టైంలోనో, అప్పుడు ఆదామాబులు ఉంటే కొట్టుకొనిస్తారా? వాళ్ళని కొట్టుకొనివ్వరండి. అలాంటిది పరలోకపు తండ్రి కొట్టుకొనిస్తాడండి మనల్ని? ఆయనకి ఇష్టమా అండి? ఆయనకి ఇష్టం లేదండి. మరి ఆయన పిల్లలు తన కళ్ళ ముందు కొట్టుకుంటుంటే ఆయన ఏం చేస్తాడండి? బాధపడతాడండి, కన్నీరు కారుస్తాడండి. దేవుని పిల్లలారా, మనం క్రైస్తవులు. మన నోట సరసోక్తులు కానీ, బూతులు కానీ, తప్పుడు మాటలు కానీ, అబద్ధ సాక్ష్యాలు కానీ, చూడకపోయినా ఊహించి మాట్లాడడం కానీ, కొట్టుకోవటం కానీ, ఇలాంటివన్నీ మనం చేయకూడదు. మనం చాలా సున్నితమైన వాళ్ళం. చిన్నపిల్లల మనస్సు వంటి ఇదై ఉండాలి క్రైస్తవుల మనస్సు. ప్రేమ కలిగి ఉండాలి, గౌరవంగా మాట్లాడుకోవాలి, గౌరవంగా పిలుచుకోవాలి. కానీ ఈరోజు క్రైస్తవ్యం కుటుంబాలుగా కొట్టుకోవడం, వ్యక్తులుగా కొట్టుకున్న దగ్గర నుంచి, కుటుంబాలుగా కొట్టుకున్న కాడి నుంచి, ఊర్లే తగలబెట్టుకున్న కాడి నుంచి, దేశాలే ఈరోజు యుద్ధాలు చేస్తున్నాయి. సాతాను ఎంత పెద్ద కుట్ర పన్ని మనల్ని చంపేస్తున్నాడండి. వాడు నరహంతకుడు, మన శత్రువు నరహంతకుడు.
వాడికి దేవుడు పరలోకం ఇవ్వలేదు. సాతానుకి పరలోకం ఇవ్వలేదు, మనకిచ్చాడు పరలోకం. మనకు పరలోకం ఇచ్చాడని కుట్రలు సాగించాడండి. పరలోకంలోనే కుట్రలు చేశాడు. అప్పుడు చాలా మంది దేవదూతల్ని పాడు చేశాడండి. వాడు పాడు చేశాడు. చూడు, మనం ఆయన ద్వారా పుట్టిన తరువాత ఇంతవరకు ఆయనకు మనం సేవ చేస్తూ ఉన్నాం దేవునికి. ఇప్పుడు ఆయనకు పిల్లల అవసరం వచ్చిందట. ఇంకప్పుడు మనం పుట్టలేదండి. ఆయనకు పిల్లలు అవసరమైందట. అవసరమై పిల్లలు కంటాడట. పిల్లలను కంటాడట. ఆ పిల్లలే పరలోక రాజ్యపు మహారాజ్యానికి వారసులట. ఇంకా పుట్టలేదు. పుట్టిన తరువాత వాళ్ళని మహాలోకానికి వారసులుగా చేస్తాడట. ఇదేమైనా బాగుందా? మీరు చెప్పండి అనగానే ఏ దూతండి బాగుంది అంటాడు? అధికారం వస్తే వద్దంటాడా ఏ దేవదూత అయినా? దేవదూతలు అప్పుడు తప్పులు చేశారు, ఇప్పటికీ తప్పులు చేస్తూనే ఉంటారండి. దేవదూతలు తప్పులు చేయరని మీరు అనుకోకండి. అలానే తప్పులు చేసిన వారిని దేవుడు ఎవరిని విడిచిపెట్టడండి. ఆ రోజు కోటాను కోట్ల మంది దేవదూతల సైన్య సమూహాలని పరలోకం నుంచి గెంటేశాడండి, కిందకి భూమి మీదకి వచ్చాడు. అక్కడ ఉండకుండా పంపించేశాడు. ఎక్కడికి వచ్చారు వాళ్ళు? భూమి మీదకి వచ్చారు. ఆకాశ మండలంలో ఉన్నారు వాళ్ళు. తెలుసా మీకు? దయ్యాలు ఎక్కడున్నాయో తెలుసా? ఆత్మలు ఎక్కడున్నాయో తెలుసా? ఇవి మనుషులకు పట్టిన దయ్యాలు కావు. దయ్యాలే మనుషుల్లో దూరి కూర్చుంటాయి మన మధ్య. బయటకు మాత్రం అమాయకంగా ఉంటారు. లోన మాత్రం తేడా జరిగితే ఏవైనా చేయడానికి ఆగరు. ఆకాశం మీద ఉన్నాయట. ఎంతమంది ఉన్నారు? ఎఫ్సి పత్రిక 2వ అధ్యాయం ప్రారంభ వచనం చూడండి. ఎక్కడికి వచ్చున్నాయో. పరలోకానికి వెళ్ళలేవు, దేవుడు పరలోకానికి రానివ్వడు. మరి ఎక్కడొచ్చున్నాయి అవి? ఎఫ్సి 2వ అధ్యాయం 2వ వచనంలో ఎక్కడికి వచ్చున్నాయి? వాయుమండల సంబంధమైన అధిపతి. వాయుమండలం ఏది? మీ కళ్ళు కనబడినంత వరకు, కనబడనంత వరకు చాలా పెద్దది ఆకాశం. ఈ విశ్వంలోకి వచ్చేసాయి అవి. ఆకాశమండల వాయుమండల సంబంధమైన అధిపతి. ఎఫ్సి పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం. ఎఫ్సి పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం. ఆకాశమండలమందున్న దురాత్మల సమూహము, దురాత్మలు కోట్లు. మనకి పరలోకం ఇవ్వడట. ఆయన పిల్లలకు మనం సేవ చెయ్యాలట. వాళ్ళు పుట్టి భూమి మీద పెద్దవాళ్ళైతే వాళ్ళకి మనం సేవ చెయ్యాలట. హెబ్రీ 1:13 మనం సేవ చెయ్యాలా? మనం ఆ పిల్లలకి సేవకులమా? ముందు మనం పుట్టాం కదా, ముందు దేవుడు మనలు చేశాడు కదా, తర్వాత వచ్చే పిల్లలు వారసులా? వాళ్ళ మహాలోకానికి వారసులు. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం. మొదటి పత్రిక హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం.
ఈ దేవదూతలు కోటాను కోట్ల మంది దేవదూతలు పరలోకంలో ఉన్నవాళ్ళు, భూమి మీదకు పడద్రోయబడిన వారు కాదు. వాళ్ళని తోసేశాడు. వాళ్ళు వెళ్ళిపోయారు, వాళ్ళు పరలోకంలో లేరు. కానీ పరలోకంలో ఉన్న కోటాను కోట్ల మంది దేవదూతలు రక్షణను స్వాస్యము పొందబోయే మనకు బాప్తిస్మము ద్వారా నీళ్లలోకి దిగి ఎప్పుడైతే బాప్తిస్మం పొందామో అప్పటి నుంచి దేవుని కుమారులం అయిపోతాం. మనం రక్షణను స్వాస్యము పొందబోవు వారికి మనమట పరిచారము చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలవట. మనం వాళ్ళు బాప్తిస్మం పొందితే వాళ్ళు బ్రతికినంత కాలం మనం సేవ చెయ్యాలట. ఏమండి, సేవలు చేయాలా? మరి చాలా కోపం రాదండి దేవదూతలకి? ముందు తోయబడిన వారు వాళ్ళు మన మీద పగబట్టారండి. దేవుడు మన తర్వాత పుట్టినటువంటి వాళ్ళకి పరలోకం ఇవ్వబోతున్నాడు కనుక ఆ పరలోకానికి వెళ్ళనియ్యకుండా మనం జాగ్రత్తగా మనకు నియమించిన అగ్నిగుండానికి పాతాళానికి తీసుకెళ్ళిపోదాం. ఎలా ఉంది అని అందరూ ఆలోచించుకొని ఒక నిర్ణయానికి వచ్చారు. ఏటా నిర్ణయం? ఎలాగైనా దేవుని పిల్లలను మనం పాడు చెయ్యాలి. ఎలాగైనా దేవుడు పిల్లల్ని మనం పాడు చెయ్యాలి అని ప్రకటన 12వ అధ్యాయం భూమి మీదకి పడద్రోయబడిన తరువాత 12వ వచనం, ప్రకటన 12వ అధ్యాయం 12వ వచనం, భూమి సముద్రమా మీకు శ్రమ, అపవాది తనకు సమయము కొంచెమే అని వాడు తెలుసుకొని బహుక్రోధము గలవాడై మీ యొద్దకు దిగివచ్చి ఉన్నాడు. బహుక్రోధము గలవాడై మీ యొద్దకు దిగివచ్చాడు. ఇప్పుడు మిమ్మల్ని వెంటాడుతాడు, మిమ్మల్ని వేటాడుతాడు, మిమ్మల్ని మార్చేస్తాడు. కన్న తండ్రికి బాధ కదండి. తన పిల్లలందరూ పాడైపోతే కన్న తండ్రికి బాధ ఉండదా? ఎవరిని మృంగుదునా అని తిరుగుతున్నాడట మన మధ్యవాడు. అందుకే ఈ ఆకాశ మండలానికి వచ్చేసాడు. అక్కడి నుంచి మన అందరినీ చూస్తున్నాడు. ఇప్పుడు ఇక్కడ కూర్చున్న వారిలో ఎంతమంది దేవునికి ఇష్టలైన పిల్లలు? గొడవలు లేకుండా, అల్లరులు లేకుండా, మనస్పర్ధలు రాకుండా, కోపతాపాలు లేకుండా యేసుక్రీస్తులాగా సాధువుగా నెమ్మదిగా ఎవరుంటున్నారండి ఈరోజు? చెప్పండి. వాళ్ళ మీద వీళ్ళ మీద వాళ్ళు, అదలాగా ఇదిలాగా వీడిలాగా వాడలాగా. ఏమండి, ఇవన్నీ మీకు తగునా? ఇవన్నీ మీకు తగుతాయా చెప్పండి? ఇలాంటివన్నీ కన్నతండ్రి బాధపడ్డా. ప్రకృతి చూసారా, ఒక మనిషికి ముఖం మీద ముడతలు పడగానే అయ్యో ఆయన ఏజ్డ్ అండి, ఓల్డ్ ఏజ్ అయిపోయిందండి ఆయనకి అని ఒకటి చెప్పరు. ఏంటో తెలుసా? పాపం ఈయన తొందరగా చచ్చిపోతాడండి అని. చూసారా, ఇప్పుడు క్యాన్సర్తో ఉన్నావిడ చూసారా? క్యాన్సర్ సరే, నేను ఆవిడ చూడండి, ఎంత జుట్టు ఉన్నప్పుడు ఎంత బాగుంది, జుట్టు లేనప్పుడు ఎలా అయిపోయింది. ఒక భయంకరమైన వైరస్, బ్యాక్టీరియా. చంటి జుట్టు ఉంది, చక్కగా కొంచెం బలహీనంగా ఉంది. క్యాన్సర్ ముదరగానే ఎలాగైపోయిందండి, జుట్టు అంతా ఊడిపోద్దండి. అదిగండి, ఇదేనండి మానవ జీవితం. ఏమాత్రం దానికి తీసేనైనా
ఎన్ని గొడవలు, ఎన్ని అల్లర్లు, ఎన్ని తగాదాలు, ఎంత సంపాదన. ఇదే కదండి మనుషుల్లో ఉన్నవి. ఇది వచ్చేటప్పుడు చెప్పదండి క్యాన్సరు, నువ్వు బాగుంటావు, కానీ లోపల గూడు కట్టుకుంటుంది. ఒక సాలిపురుగు ఎంతనో గోడలకు సున్నాలేసి ఉంచినా ఒక చిన్న పురుగు వస్తుంది. అది ఆ కొస నుంచి ఈ కొసకి, ఈ కొస నుంచి ఆ కొసకి చక్కటి గూడు కడుతుంది. చక్కటి గోడ వల ఎందుకు కట్టుకుంటుంది? నిద్రపోవడానికి కాదు. ఆ గూటి దరిదాపుల్లోకి ఏ దోమ ఎగిరినా, ఏ ఈగ ఎగిరినా అందులో చిక్కడిపోద్ది. అది వెంటనే పాకుకుంటూ వెళ్ళి ఆ ఈగని, ఆ దోమని, ఆ పురుగుని తినేస్తుంది. మరి దాని ఆకలి తీరాలి కదా. అందులో చిక్కడిపోయింది. సాతానుగాడు కూడా మనకు వలేసేశాడు. ఈ ఫ్లోర్లో కూర్చున్న వాళ్ళకి ఎంతమందికి వల పడిందో నాకు తెలీదు, మీకు తెలీదు. నాకు వలేసిందని మీకు తెలీదు, కానీ వలేస్తుంది. తప్పుడు ఆలోచనలతో, తప్పుడు బుద్ధులతో, తప్పుడు పనులతో నువ్వు దేవుని సంఘానికి వచ్చావనుకో, ఏ పని చేయకుండా ఆ గూటికి చిక్కుడ ఎవరిని మృంగుదునా నిన్ను తినేస్తుంది. ఇదేనా మానవ జీవితం? ఏమాత్రం దానికైనా నీ ఆరాటం? ఎంతకాలం బ్రతుకుతావు? ఎన్ని సంవత్సరాలు జీవిస్తావు? నీ చావు కాలం నియంత్రించాడు దేవుడు. ఆమెకి ఎంతండి, ఒక 60 సంవత్సరాలు ఉండవు, 40 ఏళ్ళు ఉంటాయి. క్యాన్సర్ వచ్చింది. దీనికి మందు లేదండి, తెలుసా? కొంతకాలం బ్రతికించటానికైనా కొద్ది కొద్దిగా మనం సహాయపడాలి. జబ్బును తీసేయలేవండి. అది పట్టిందంటే కీమోథెరపీలు ఇస్తారు. థెరపీలు ఇచ్చే కొద్దీ ఆమె ఆరిపోతుంటుంది, ఎండిపోతుంటుంది. దానివల్ల తగ్గదండి. దేవుని పిల్లలారా, ఇలాంటి ఎన్నో వైరస్లు ఉన్నాయి ప్రపంచంలో. అవన్నీ మనకు హాని తలపెడతాయి. సాతాను మనల్ని ఆరోగ్యంగా ఉంచదు. సాతాను మనల్ని బుద్ధిగా ఉంచదు. సాతాను మనల్ని తప్పు లేకుండా ఉంచదు. చెయ్యి, పర్వాలేదు చెయ్యి, పర్వాలేదు చెయ్యి, మన అంతం చూస్తుంది అది. అందుకు నువ్వు బుద్ధి తెచ్చుకోవాలి. సహోదరులతో సామరస్యంగా ఉండాలి. ప్రేమ కలిగి జీవించాలి. అందుకే ఏమంటున్నాడు? మత్తయి సువార్త 5వ అధ్యాయం 24వ వచనం, బలిపీఠము ఎదుటనే నీ అర్పణము విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధాన పడుము, అటు తరువాత వచ్చి నీ అర్పణము అర్పింపు, నేను తీసుకుంటాను. నువ్వు ఎన్ని పట్టుకొని ప్రేమగల తండ్రి, కృపగల తండ్రి అని నువ్వు ప్రార్థన చేసినా నీ ప్రార్థన వినడు. మీకు అర్థమైందా? ఇలాంటి కల్మషం అంతా సహోదరుని మీద విరోధాలు, సహోదరు మీద విరోధాలు పెట్టుకొని ప్రేమగల తండ్రి, కృపగల తండ్రి అని నువ్వు చెప్పినా ఆయన వినడు. ముందెళ్ళి సమాధానపడు.
నెక్స్ట్ వీక్ అంతా ఎవరెవరితో విరోధంగా ఉన్నావు అందరి దగ్గరికి వెళ్ళి చేతులెత్తి దండం పెట్టు. నేను తప్పు చేశాను అని చెప్పు. చెప్పిన తర్వాత వచ్చి ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన తండ్రి అని ప్రార్థన చేయి, ఆయన వింటాడు అన్నాడుగా ఇక్కడ. మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధాన పడుము. మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడము. అడు తర్వాత వచ్చి నీ అర్పణము అర్పింపుము. నీ ప్రతివాదితో నీవు త్రావులో ఉండగానే త్వరగా వానితో సమాధానపడము. దేవుడు మిమ్మును దీవించునుగాక.